నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి రొట్టె చేయటం చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఈజీగా చేసుకోవచ్చు. రెడీమేడ్ బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. 2-3 రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/4 కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే 1/4 కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసి పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా దంచి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. బేసిన్లో 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఇది తడిపిండి కాదండి, షాప్లో తీసుకున్న పొడి బియ్యపిండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకోవాలండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు తీసేసి పెసరపప్పు వేసుకోవాలి. అలాగే నానబెట్టిన వేరుశనగపప్పులో నీళ్లు తీసేసి వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. దీనితో పాటు 1/4 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి. ఇంట్లో వెన్నపూస ఉంటే అదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనితో పాటు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చెక్కలకు చేసుకునే పిండిలాగానే సర్వపిండిని కూడా చేస్తారండి. చెక్కలను నూనెలో వేయిస్తారు. సర్వపిండి రొట్టెని దెబ్బ రొట్టెలాగా బాండీలో కాలుస్తారు. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురిమి వేసుకోవచ్చండి. ఇలా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో పిండి రుచి చూడండి. మీకు ఏదైనా తగ్గిందంటే తెలుస్తుంది. కారం తగ్గినా, ఉప్పు తగ్గినా, మసాలాలు తగ్గినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా తగ్గిందంటే వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకొని పిండి బాగా కలపాలండి. ముందు గంటితో కలుపుకొని తర్వాత చేతితో కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలపాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని బాండీలో ఒత్తుకోవాలి. అడుగు మందంగా ఉండే బాండీ తీసుకోవాలండి. ఆయిల్ గ్రీస్ చేసి బాండీకి సరిపడేంత పిండి తీసుకొని ఒత్తుకోవాలి. చూడండి, నేను తీసుకున్న బాండీ నాన్ స్టిక్కీగా ఉందండి. అందుకే ఆయిల్ గ్రీస్ చేశాను. మీరు తీసుకునే బాండీని బట్టి అంటుకుంటుందని డౌట్ వస్తే అడుగును కొంచెం ఆయిల్ వేసుకుని పిండి ఒత్తుకోండి. పిండిని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నాక కొంచెం మందంగా ఉంటుంది కదా, ఉడకటానికి మధ్యలో హోల్స్ చేసుకోవాలి. హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే బాగా వేగుతుంది. బాండీని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. లో ఫ్లేమ్లో నిదానంగా వేగాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించితే సరిగా ఉడకదండి. లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి. ఉడికాక అంచులు విడిపోతాయండి. అట్ల కాడతో బయటికి తీయాలి. చూడండి, అడుగంటుకోకుండా ఈ విధంగా కాలిన తర్వాత బయటికి తీసి సర్వ్ చేసుకోవటమే. మూత పెట్టి ఉడికించాం కదండి, ఆవిరి వలన మధ్యలో తెల్లగా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు రివర్స్ చేసి డైరెక్ట్గా ఫ్లేమ్ మీద 2 సెకండ్లు కాలిస్తే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో వేయించాం కాబట్టి బాండీ త్వరగానే వేడి తగ్గుతుందండి. వేడి కొంచెం తగ్గగానే ఇంకొకటి చేసుకోవచ్చు, లేదా వేరే బాండీలో అయినా చేసుకోవచ్చండి. ఇంతేనండి, తెలంగాణ ఫేమస్ సర్వపిండి రొట్టె తయారైంది. 3-4 రోజులు నిల్వ చేసుకోవచ్చండి, పాడైపోవు. వీడియో నచ్చితే ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.